హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో మిత్రులందరికీ స్వాగతం. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు H1B వీసాకి $1,00,000 పే చేయాలని చెప్పేసి సంతకం చేయడం జరిగింది. అయితే దీనివల్ల ఐటీ సెక్టార్ అనేది అండర్ ప్రెషర్లో ఉండే అవకాశం ఉంది. దీన్ని ఇంకొంచెం డీటెయిల్డ్గా మనం చూద్దాం అనమాట. ఏ కంపెనీలు ఎక్కువగా H1B వీసా మీద డిపెండ్ అయ్యాయి ఏంటి అనేది కూడా. సో బేసికల్గా ఇక్కడ ఏమేమి చేంజెస్ వచ్చినాయి అనేది మనం గమనించినట్టే, సో ప్రీవియస్గా H1B వీసా ఉంది కదా, జస్ట్ $215 అనమాట. ఇది రిజిస్ట్రేషన్ ఫీజు. దాని తర్వాత చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి, అవి ఒక $50 అట్లా వేసుకున్న మ్యాక్స్ $300 ఉండేది. బట్ ఇప్పుడు అమెరికా ప్రభుత్వం ఏం చేసిందంటే H1B వీసాకి $1,00,000, అది కూడా సంవత్సరానికి. సో ఇది H1B వీసా అనేది 6 years దాకా ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ కూడా $1,00,000 పే చేయాలన్నమాట. సో ఎక్కడ $215, ఎక్కడ $1,00,000 అంటే హ్యూజ్ డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. అయితే ఇది కొత్త అప్లికేషన్కే కాదు, రెన్యువల్కి కూడా అనమాట. ఓకే, సో ఇది $1,00,000 అనేది చాలా పెద్దది. అయితే ఈ డెసిషన్ ట్రంప్ గారు ఎందుకు తీసుకున్నారు అన్న విషయానికి వచ్చేసరికి యుఎస్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, ట్రైన్ అమెరికన్స్ అంటే ఎక్కువగా ఫారిన్ కంట్రీస్ మీద డిపెండ్ అవ్వకుండా యుఎస్ ఉద్యోగులను ట్రైన్ చేసి వాళ్ళని హైర్ చేయమని చెప్పేసి కంపెనీలని ఫోర్స్ చేస్తుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఏం చెప్తుందంటే, అక్కడ గవర్నమెంట్ H1B ప్రాసెసింగ్లో కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి, అవి యూజ్ చేసుకొని అక్కడ యూఎస్లో చిన్న చిన్న జాబులు ఉన్నాయి కదా, వాటిని కూడా ఫిల్లింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో అక్కడ వాళ్ళకి లోకల్గా జాబ్ మార్కెట్ అనేది దెబ్బతింటుంది అని ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క డెసిషన్ ఏదైతే ఉందో దీనివల్ల యూఎస్కి అనేది చాలా రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. ఇక ఈ ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది ముఖ్యంగా ఇండియన్ ఎంప్లాయీస్ మీద అన్న విషయం మనం పరిశీలన చేసినట్లయితే, మనందరికీ తెలుసు H1B వీసాలో 70% ఇండియన్ హోల్డర్స్ ఉన్నారనమాట. అంటే ఈ డెసిషన్ వల్ల డైరెక్ట్గా ఇండియన్స్పై ప్రభావం అనేది చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని కంపెనీలు ఏం చెప్తున్నాయంటే, యూఎస్లో ఆల్రెడీ ఉంటున్న వాళ్ళకి బయటకు అటు ఇటు వెళ్ళొద్దు మీరు, ఎందుకంటే మళ్ళీ మీరు వీసా ప్రాసెస్ చేసుకున్నారనుకోండి $1,00,000 పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి. అయితే రెన్యువల్ కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. డెఫినెట్గా ఫ్యూచర్ అన్సర్టనిటీ అనేది పెరిగిందని చెప్పేసి మనకు క్లియర్గా తెలుస్తుంది. అయితే దీనివల్ల లాభాలేంటి నష్టాలేంటి అనేది మనం తీసుకున్నట్టే, పాజిటివ్ సైడు లోకల్ ఎంప్లాయీస్కి బెనిఫిట్, ఎక్కడ యుఎస్ వాళ్ళకి లోకల్ పీపుల్కి వాళ్ళకి ఎక్కువ జాబ్స్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ H1B వీసాస్ కూడా రియల్గా అవసరం ఉంటేనే, అంటే హై వాల్యూ జాబ్స్ అయితేనే వేయటం అనేది జరుగుతుంది కంపెనీలు. ఎందుకంటే ప్రీవియస్గా మనం అనుకున్నాం కదా, H1B వీసా మీద వెళ్ళటం చిన్న చిన్న జాబ్లను కూడా వాళ్ళు ఫిల్ చేశారనమాట. సో అది కూడా వాళ్ళు మెన్షన్ చేశారని చెప్పేసి మనకు అర్థమైంది. ఇక నెగిటివ్ అంశాలు అనేది మనం తీసుకున్నట్టే, యుఎస్ ఇన్నోవేషన్ సెక్టార్కి పెద్ద డ్యామేజ్ అయితే అవుతుంది ఇది. దాని తర్వాత టాలెంట్ అనేది కెనడాకి యూరప్కి షిఫ్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే అక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయనుకోండి, చాలామంది అటు వైపుగా మొగ్గు చూపే అవకాశం ఉంది. చిన్న చిన్న బిజినెస్లు, యూనివర్సిటీకి కూడా ఇది చాలా బర్డెన్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో నెక్స్ట్ ఏం జరగచ్చు అన్న విషయానికి వచ్చేసరికి, డెఫినెట్గా దీని మీద లీగల్ ఛాలెంజెస్ అనేది రావచ్చు. సో కొన్ని కంపెనీలు అయితే కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు కోర్టులో. అయితే ఈ డెసిషన్ నిలబడుతుందా లేదా అనేది కూడా మనం చూడాలన్నమాట. ఇక రూల్స్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేస్తారనేది కూడా కొద్ది క్వశ్చన్ మార్క్ ఉంది, ఇంకా క్లారిటీ రాలేదు. అంటే ఇప్పుడు కొత్తగా H1B వీసా అప్లై చేసుకునే వాళ్ళకైనా, లేదా ఆల్రెడీ ఉన్నవారికి కూడా ఇది వర్తిస్తుందా అనేది కొంచెం డౌట్గా ఉంది. అయితే ఇండియన్ మార్కెట్ యాంగిల్లో మనం కానీ చూసినట్లయితే ఐటీ స్టాక్స్ గురించి ఇన్ఫోసిస్ కానీ, TCS, విప్రో, HCL లాంటి కంపెనీస్ H1B వీసా మీద హెవీగా డిపెండ్ అవుతున్నాయి అన్నమాట. దీనివల్ల ఏంటంటే $1,00,000 ఫీజు అనేది వసూలు చేసింది అనుకోండి, ఏది H1B వీసాకి, డెఫినెట్గా కంపెనీస్కి ఎక్స్ట్రా కాస్ట్ అనేది పడుతుంది. దీనివల్ల ప్రాఫిట్స్ మార్జిన్ అయితే తగ్గొచ్చు. ఇక షార్ట్ టర్మ్లో ఐటీ స్టాక్స్పై నెగిటివ్ సెంటిమెంట్ అనేది ఉండొచ్చు. ఇక ఇండియన్ స్టాక్ మార్కెట్లోని నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఈ న్యూస్కి డెఫినెట్గా నెగిటివ్గా రియాక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక అయితే H1B ఎక్స్పోజర్ ఉన్న కంపెనీలపై ఏంటంటే సెల్లింగ్ ప్రెషర్ అనేది రావచ్చు. ముఖ్యంగా ఇవి మనం మెన్షన్ చేసుకున్నాం కదా, ఈ కంపెనీల్లో H1B వీసా ఎక్స్పోజర్ అనేది ఎక్కువగా ఉంది అనేది మనకు క్లారిటీ ఉంది. అయితే ఆపర్చునిటీస్ విషయానికి వచ్చేసరికి, లాంగ్ టర్మ్లో కొన్ని కంపెనీస్ ఇండియా బేస్డ్ ఆపరేషన్స్ ఎక్స్పాండ్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఇండియాలో ఏదన్నా ఇష్యూస్ ఉన్నాయి, వాటి మీద వర్క్ చేయడానికి ఎక్కువగా ఇప్పుడు ఛాన్స్ అనేది ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇండియా జాబ్ మార్కెట్ అనేది పాజిటివ్గా ఉంటుంది. ఇమీడియట్గా ఫారిన్ పోస్టింగ్స్కు వెళ్ళే అవకాశాలు అయితే తగ్గిపోతాయి. మ్యాక్రో వ్యూ అంటే ఇంకొంచెం డీప్గా మనం ఆలోచిస్తే, ఇండియా నుండి యూఎస్కి వెళ్ళే స్కిల్డ్ టాలెంట్కి ఇది చాలా పెద్ద ఛాలెంజ్ అవుతుంది. అంటే అక్కడ సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి. ఇక అదే సమయంలో బ్రెయిన్ డ్రైన్ తగ్గిపోయి కొంత టాలెంట్ ఇండియాలోనే ఉండిపోయి స్టార్టప్ లేదా డొమెస్టిక్ ఇండస్ట్రీలో పనిచేసే అవకాశాలు అయితే మెరుగవుతాయి.
సో మొత్తం మీద ఈ $1,00,000 అనేది H1B వీసాకి వేయటం అనేది పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఐటీ కంపెనీస్ వాటి మీద అయితే చాలా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది నెగిటివ్గా. ప్రోబ్లీ మనకి సోమవారం ఐటీ సెక్టర్ అనేది నిఫ్టీని డ్రాగ్ చేయడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క H1B వీసా ఫీజు గురించి వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే కూడా మన ఛానల్ అనేది షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.